కొట్టేప్పటికి ఆ తలకాయ దిగి కింద పడిపోయింది. ఇంతలో అమ్మవారు మంగళకర్పూర నీరాజనాలు తీసుకొచ్చేప్పటికి ఒక్కసారి బాలుని అలా చేయడం ఎంత విప్రోవై క్రూరహ అని చెప్పి వేదం చెప్పినా ఇలా చేయడం తప్పే కదా. చిన్న పిల్లవాడే నా చేతి ముద్దే ఆ పసుపు ముద్దను కొట్టడానికి నీకు ఎలా వచ్చాయి, చేతులు ఎలా వచ్చాయి నీకు? కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో అది ఉపేక్షించేది లేదు, బాలుడికి పునః ఆయుష్ వచ్చే వరకు కూడా నేను విశ్రమించేది లేదు అని చెప్పి అమ్మకి కోపం వచ్చేసింది. అప్పుడు దక్షిణ దిక్కు యముడు ఉండేటువంటిది కనుక దక్షిణ దిక్కుకు ఎవరైతే తల పెట్టుకుని పడుకుని ఉంటారో వాళ్ళ తల నరికి తీసుకొచ్చి ఈ యొక్క విగత జీవి అయినటువంటి ఈ పసుపు ముద్దకు ప్రాణప్రతిష్ఠ చేయండి అని చెప్పి ఆదేశిస్తే ఆ శైవాచార్యులైనటువంటి నందీశ్వరాదులంతా కూడా బయలుదేరారు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆ నందీశ్వరుడు అంతా వెళ్ళి ఒక ఏనుగు అటుకేసి పడుకుని ఉంటే దాని తల తగనరికి దాన్ని తీసుకొచ్చి పునః ప్రాణప్రతిష్ఠ చేస్తే అప్పుడు ఆనందదాయిని అయినటువంటి అమ్మవారికి ముఖంలో ఆనందం వచ్చింది. అంటే చూడండి, సమస్త జగత్తుకు ఏ తల్లి ఆనందాన్ని పంచుతుందో ఆ తల్లికే ముఖంలో ఆనందం కొరవడినప్పుడు ఆనందాన్ని ఇప్పించినటువంటి బాలుడెవరు? వినాయకుడు. కనుక ఎవ్వని ఆనచే ధరణిన్ ఎంతటి విఘ్నములైన వ్రేల్విడిని గవ్వలవోలు రాలిపడు ఘంటముకోల తదేకదంతుడై ఎవడు రాసె భారతము ఇంత విరామము లేక గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మృక్కెదన్. ఆ వినాయక స్వామిని వస్తూ ఉంటే మీకు ఎలాంటి భావాలు కలిగాయో తెలియదు. కవిని కనుక నాకు ఇలాంటి భావాలు కలిగి లోపలికి వచ్చి కూర్చున్నప్పటికీ ఆ లింగము ఆ పరమేశ్వరుని చూసేప్పటికి ఒక్కసారి ఆనందం వచ్చేసింది. గరలకు